దానికి అంత భయం ఏమిటి? నేను ఇంద్రుణ్ణి జయించాను, నేను యక్షుల్ని జయించాను, కిన్నెరుల్ని జయించాను, కింపురుషుల్ని జయించాను, రాముడు మానవుడు, నాకు పెద్ద లెక్క, నేను చంపేస్తాను. యుద్ధకాండని యుద్ధకాండగా వినడం ఒక ఎత్తు, యుద్ధకాండలోంచి మనలో మార్చుకోవలసిన విషయాలను వినడం ఒక ఎత్తు. కాబట్టి ఇప్పుడు మాల్యవంతుడు అన్నాడు, ఆశీర్వచనం చేశాడు. అంటే పెద్దలైన వారు ఏం చేయగలరు? బాగుండాలని మీరు కోరుకుంటున్నారు, ఆయనేమో బాగుండడానికి సిద్ధంగా లేడు. కాబట్టి మీరు కోప్పడి శాపవాక్కు విడిచిపెట్టారనుకోండి, ఇంకా తొందరగా పాడైపోతాడు. మీరు ఎందుకు వచ్చారు? బాగు చేయడానికి వచ్చారు. ఇప్పుడు బాగుపడే దృష్టి వీడికి కలుగుగాక అనో ప్రార్థన చేసి వెళ్ళాలిగా. అప్పుడు మీ పెద్దరికం నిలబడిందని గుర్తు. మీరు కోపానికే వశులైపోయారు అనుకోండి, అప్పుడు మీ పెద్దరికమైనట్టు అది కలిపోయినట్టే కదా. అలా ఉండకూడదు కదా. కాబట్టి మాల్యవంతుడు అన్నాడు, జయాశిషాచరాజానాం వర్ధయిత్వా యథోచితం మాల్యవాన్ అభ్యనుజ్ఞాతో జగామస్వం నివేశనం. నాయన నీకు జయము కలుగుగాక అని ఆశీర్వదించి నేను బయలుదేరనా అని అడిగి ఆ భవనాన్ని విడిచిపెట్టి తన ఇంటికి వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు ఆయన ఏమైనా బాధపడతాడా? వినలేదని ఆయన బాధపడ్డాడు అనుకోండి, ఆయన కూడా జారిపోయినట్టు. తన కర్తవ్యం తాను నిర్వహించాడు. నేను చెయ్యవలసిన విషయం నేను చేశాను, నేను చెప్పగలిగింది చెప్పాను. వినకపోతే వాడి కర్మ, నేనేం చేస్తాను? నేను దగ్గరుండి చేయిస్తానా? వన్ కెన్ టేక్ ఏ హార్స్ టు ఎ పాండ్ బట్ యూ కాంట్ మేక్ ఇట్ డ్రింక్. మీరు గుర్రాన్ని నీటి దగ్గరికి తీసుకెళ్ళగలరేమో కానీ నీరు తాగించగలరా? తాగించలేరు. అందుకే కదండి మహాసత్పురుషుడైనటువంటి వాడి కడుపున ఒక్కొక్కసారి దుర్మార్గుడు పుడుతుంటాడు. కారణం ఏంటంటే ఎదురుగుండా తండ్రి ఉంటే తానెలా దుర్మార్గుడు కాగలిగాడు గుణనిధి కథలో? అంటే తన మనసుని తాను నిగ్రహించలేకపోయాడు, కాబట్టి పాడైపోతాడు అంతే. కాబట్టి ఇప్పుడు మాల్యవంతుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తరువాత రామచంద్రమూర్తి సైన్యాన్నంతటినీ తీసుకుని ఒక్కసారి అసలు ఆ అంతఃపురం, ఆ లంకాపట్టణం, దాని వైభవం చూడాలి అనుకున్నారు. లంకలో ఉన్న విచిత్రం ఏమిటంటే దక్షిణ తీరంలో దీని గురించి విశ్వకర్మ చెప్తారు. ఎక్కడ చెప్పారంటే ఉత్తరాఖండలో చెప్పారు, ఇక్కడ చెప్పలేదు కానీ ఉత్తరాఖండలో ఉంది ఆ విషయం. 100 యోజనముల సముద్రాన్ని దక్షిణ తీరంలో దాటి విడితే 2 మహాద్భుతమైనటువంటి పర్వతాలు ఉన్నాయి. ఒకటి సువేలము, ఒకటి త్రికూటము. ఈ 2 పర్వతాల్లోనూ త్రికూటం మీద లంక ఉంటుంది, సువేలం మీదకి రాముడు ఎక్కుతాడు. సువేల